మంత్రి అయిన తర్వాత మొదటిసారి నారా లోకేష్ పర్యటన కాకినాడలో ఖరారైంది. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో కాకినాడ జేఎన్టీయూకి చేరుకుంటారు. ఉదయం 9:45కు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంగా కాకినాడ చేరుకునే అవకాశం ఉంది. కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి జేఎన్టీయూకి భారీ ర్యాలీగా వస్తారు. ఇక్కడ బాయ్స్ హాస్టల్ 10 కోట్ల రూపాయల నిధులతో బాయ్స్ హాస్టల్ ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ తర్వాత ఇక్కడ హలో లోకేష్ ప్రోగ్రామ్ లో భాగంగా 2000 మంది విద్యార్థులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అయితే ఉంది. కాకినాడ జేఎన్టీయూలో దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకోవచ్చు, భారీగా ఈ సెట్ అయితే ఏర్పాటు చేశారు. 2000 మంది విద్యార్థులు కూర్చునేందుకు అనుగుణంగా ఇక్కడ సీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే మిడిల్ లో నారా లోకేష్ గారు కూర్చునే డయాస్ అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా రొటేట్ అయ్యే సోఫాస్ ను ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా ఏ వైపు నుంచి ఏ స్టూడెంట్ క్వశ్చన్ అడిగినా సరే దానికి సమాధానం చెప్పే విధంగా కూడా ఈ ఏర్పాట్లను అయితే పూర్తిగా చేస్తూ ఉన్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఇక్కడ హలో లోకేష్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత 1:30 వరకు కూడా ఆ ప్రోగ్రామ్ అయితే కొనసాగుతుంది. 1:30 తర్వాత ఈ హలో లోకేష్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత ఏదైతే కోరమండల్ నామమాత్రపు రుసుముతో కోరమండల్ హాస్పిటల్ అయితే మనకు అందరికీ తెలిసిందే. ఇది అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంది. దీన్ని పునర్నిర్మించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కోరమండల్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత 1:30కు లంచ్ బ్రేక్ తర్వాత ఆయన కోరమండల్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కి వెళ్తారు. అక్కడి నుంచి ఏదైతే అచ్చంపేటలో టీడీపీ పార్టీ కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో క్యాడర్ తో ఆయన మమేకం అవుతారు. దిశానిర్దేశం చేస్తారు పార్టీ కేడర్ కు. మున్ముందు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, దీనికి సంబంధించి కేడర్ తో కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత తిరిగి ఆయన ప్రయాణం అవుతారు. మొత్తంగా కాకినాడ పర్యటనలో భాగంగా మొదటిసారి మంత్రి అయిన తర్వాత కాకినాడ పర్యటనకు వస్తూ ఉన్నారు. హలో లోకేష్ ప్రోగ్రామ్ ప్రతి చోట కూడా చాలా సార్లు అయ్యింది, మనం చూసాం. కానీ కాకినాడలో జరుగుతున్న ఈ హలో లోకేష్ ప్రోగ్రామ్ చాలా ప్రతిష్టాత్మకమనే చెప్పుకోవాలి. భారీ ఎత్తున దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2000 మంది కూర్చునేందుకు అనుగుణంగా, అంటే ఓన్లీ విద్యార్థులు మాత్రమే కూర్చునే విధంగా ఈ సిట్టింగ్ ని ఏర్పాటు చేశారు. మిడిల్ లో లోకేష్ గారు కూర్చునే విధంగా కూడా ఏదైతే రొటేట్ అయ్యే సోఫాస్ ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి స్టూడెంట్స్ తో హలో లోకేష్ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.